దేవుడు పెట్టిన స్థలంలో నీకు పోరాటం వస్తే నువ్వు అనుకోవాలి, నువ్వు ఉన్న స్థలంలో ఉద్యోగరీత్యా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా శ్రమ, నింద, గాయము, బాధ ఇవన్నీ కూడా నీ ఆశీర్వాదానికి కారణమే. ఇంట్లో కష్టాలు రాకమానం, మీకు శ్రమలు రాకమానం, ఇబ్బందులు రాకమానం, పోరాటాలు రాకమానం. వాటిని చూసి యేసుప్రభు ఏం చేశాడు, నేను ఎంత పోతున్న చర్చికి. ఎవరో అంటారు పక్కన ఇంటోళ్ళు, ఎదురింటోళ్ళు, మీ అక్క, మీ ఊరికే చర్చ్ అంటావు, మీ పిల్లలకి పెళ్ళి అవట్లా, మీకు ఉద్యోగాలు రావట్లా, మీరు ఇది కావట్లా, అది కావట్లేదు అని దీలా పడిపోవడం కాదు. మీ కొడుకు ఇట్లుంది, మీ బిడ్డ ఇట్లుందంటే కృంగిపోవడం కాదు. మీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధి, చుట్టుపక్కల వారు, ఇరుగు పొరుగు వారు, మీ ఆఫీసులో, మీ ఉద్యోగాల్లో పొడిచే వాళ్ళు ఉంటారు. తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను పొడుస్తున్నారంటే నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావని అర్థం. నువ్వు అందరికీ నచ్చుతున్నావంటే జాగ్రత్త. అందరికీ నచ్చొద్దు. మనం అందరితో సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి. కానీ ఎక్కడ వ్యతిరేకత ఉంటుందో అక్కడే కృప ఉంది, అక్కడే బ్లెస్సింగ్ ఉంది.